చూపులకు కనిపించని గాయాలు, మాటల్లో చెప్పలేని భయం, పరువు అనే ఒక మాట కోసం గొంతు నొక్కేసిన ఎన్నో నిజాలు ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. ఒక కుటుంబం గౌరవం కోసం కొందరి బాల్యం బలైనప్పుడు ఆ నిశ్శబ్దం ఎంత భయంకరంగా మారుతుందో ఈ ముగ్గురు అక్క చెల్లెల లైఫ్ స్టోరీ పర్ఫెక్ట్ గా ఎగ్జాంపుల్ అవుతుంది. పంజాబ్ కు చెందిన గురుదేవ్ నరేంద్ర పునే దంపతులు వంశపారంపర్యంగా వచ్చిన వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవారు. కానీ నష్టాలు రావడంతో కుటుంబం గడవడమే కష్టంగా మారింది. అప్పటికే తమ బంధువులు కెనడాలో సెటిల్ అయ్యారు. దీంతో వీరు కూడా కెనడాకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. అలా 1973లో పంజాబ్ నుండి కెనడాలోని విలియమ్స్ లేక్ కు వలస వెళ్లారు. దేశం మారిన, మెరుగైన జీవితం వచ్చిన వీరి కుటుంబంలో మాత్రం పాత పితృస్వామ్య ఆలోచనలనే పాటించేవారు. అందుకే గురుదేవ్ కు ముగ్గురు కూతుళ్లు పుట్టిన తన వంశాన్ని ముందుకు నడిపించేందుకు కొడుకు కావాలని కోరుకునేవాడు. గురుదేవ్ భార్య మొదటిసారి ప్రెగ్నెంట్ అయినప్పుడు కొడుకే పుడతాడని ఆశపడ్డాడు. కానీ ఆడపిల్ల జీతి పుట్టింది. దీంతో రెండోసారైనా దేవుడు కరుణించి కొడుకు పుడతాడని అనుకున్నాడు. రెండోసారి కూడా కూతురు కిరానే పుట్టింది. ఇంకా ముచ్చటగా మూడోసారి కూడా కూతురు సలక్షణ పుట్టడంతో గురుదేవ్ కోపంతో ఇంటిని వదిలి వెళ్లిపోయాడు. కొన్ని రోజుల పాటు భార్య పిల్లలను పట్టించుకోలేదు. కానీ చివరకు మళ్లీ ఇంటికే తిరిగి వచ్చాడు. కానీ మనసు మాత్రం మారలేదు. కూతుళ్లు పుట్టినందుకు భార్య పిల్లలను ఇంకా ఎక్కువగా హేళన చేయటం మొదలు పెట్టాడు. అయినా సరే ఇంట్లో అంతా సవ్యంగా ఉందని, చుట్టుపక్కల ఉండే వాళ్ళని నమ్మించేది భార్య. ఇంట్లో జరుగుతున్న విషయాలు బయటకు తెలిస్తే కుటుంబం పరువు పోతుందని కూతుళ్లకు కూడా చెప్పేది. ఎంత బాధ వచ్చినా, ఎన్ని ఇబ్బందులున్నా సరే ఏది బయటకు చెప్పకూడదని, అది మంచిది కాదని ముగ్గురు కూతుళ్లకు చిన్నప్పటి నుంచి చెప్పేది. దీంతో అమ్మ చెప్పినట్లే వినడం మొదలు పెట్టారు ముగ్గురు అక్క చెల్లెళ్ళు. ఈ ఘటనతో అంత చిన్న వయసులోనే పెద్ద కూతురు జీతికి ఒకటి బాగా అర్థమైంది. అబ్బాయిలకు ఉండే విలువ అమ్మాయిలకి ఉండదు అని. అయితే కొంతకాలానికి గురుదేవ్ కోరిక తీరింది. జెస్సీ అనే కొడుకు పుట్టాడు. అయినా సరే గురుదేవ్ చాలా నిరాశతో ఉండేవాడు. తనకు కావలసిన ఇంటికి పెద్ద మగాడు అనే ట్యాగ్ ను మోసే అంత ఏజ్ లో జెస్సీ లేడని బాధపడుతూ ఉండేవాడు. ఇలా ఉండగా 1980లో గురుదేవ్ మేనలుడు మంజిత్ సింగ్ వీర్ కెనడాకొచ్చాడు. అతనికి అప్పటికి 19 ఏళ్లు. దీంతో మంజిత్ నా తర్వాత ఇంటి పెద్ద, అన్ని పనులు చూసుకునే మగాడు అని సంబరపడిపోయాడు. జీతి కేరా సెలక్షణతో ఇక నుంచి మంజిత్ మీకు బాజీ అంటే అన్నయ్య అని చెప్పాడు. కానీ గురుదేవ్ ఇచ్చిన ఆ హోదానే ఆ తర్వాత అతని పిల్లల జీవితాలను నాశనం చేస్తుందని అప్పుడు అతను ఊహించి ఉండాడు. గురుదేవ్ ఇచ్చిన హోదాని ఓ ఆయుధంగా వాడుకోవడం మొదలు పెట్టాడు మంజిత్ సింగ్ వీర్. మంజిత్ రాక్షస గుణానికి మొట్టమొదటిసారి బాధితురాలయ్యింది 11 ఏళ్ల జీతి. మొత్తం అందరూ ఆ రోజు రాత్రి గాఢ నిద్రలో ఉన్నారు. పక్క గదిలోనే పిన్ని ఉన్న మంజిత్ ఎలాంటి భయం లేకుండా జీతిపై అత్యాచారం చేశాడు. పెరుగుతున్నప్పుడు ఇది కామన్ అని, ఇది బయటకు చెప్పకూడదని, చెబితే ఇంటి నుంచి బయటకు పంపించేస్తారని జీతిని భయపెట్టాడు. అంత చిన్న ఏజ్ లో అదే నిజమని నమ్మేసింది జీతి. ఇక అప్పటి నుంచి రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు మంజిత్ రేప్ చేస్తూనే ఉన్నాడు. ఎంత దారుణం జరుగుతున్నా కూడా ఆ ఇంట్లో మంజిత్ ప్రవర్తనపై ఎవ్వరికి అనుమానం రాలేదు. దీంతో మంజిత్ కు మరింత ధైర్యం వచ్చింది. అంతే, మంజిత్ పశువాంచకు కీరా సెలక్షన్ కూడా ఆ తర్వాత బలయ్యారు. ఆ లైంగిక దాడి వారి జీవితంలో ఎలా మారిపోయిందంటే, ఉదయం లేచినప్పుడు బ్రష్ చేయటం ఎలాగో పడుకున్నప్పుడు కూడా ఇలానే చేయాలని వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేశాడు మంజిత్. ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఒక దుర్మార్గుడి చేతిలో రోజు నలిగిపోతున్నారని ఏ ఒక్కరికి తెలియదు. ఎందుకంటే ఈ విషయం గురించి ఎక్కడ బయటకు చెప్పినా తమదే తప్పుగా చెబుతారని మంజిత్ వాళ్లకు మొదటి నుంచి చెప్పుకొచ్చాడు. పైగా తల్లి సైతం ఇంట్లో జరిగే విషయాలు ఏవి కూడా బయటకు చెప్పకూడదని చెప్పడంతో వారికి జరుగుతున్న అన్యాయాల గురించి నోరు విప్పలేదు. సంవత్సరాలు గడిచిపోయాయి. వాళ్ళు పెద్దవాళ్ళయ్యారు. కానీ చిన్నప్పుడే భయం మాత్రం అలాగే ఉంది. 2006లో ఓ రోజు జీతి కంటికి మంజిత్ మరో చిన్న పాపతో చాలా దగ్గరగా ఉన్న ఓ ఫోటో కనిపించింది. ఆ ఫోటో చూసిన క్షణం జీతికి చిన్నప్పటి నుంచి పడిన నరకం అంతా ఒక్కసారిగా గుర్తొచ్చింది. వాడు ఇంకా ఆగలేదు, ఇంకో చిన్నారి కూడా నాలాగే నలిగిపోతుంది అని ఆమెకు అర్థమైంది. ఇన్నేళ్లు భయంతో మూసుకున్న నోరు ఆ రోజు మొదటిసారి తెరుచుకుంది. వాడి కామ క్రీడలకు ఎండికాటు వేయాలనుకుంది. అంతే, తన ఇద్దరు చెల్లెలను పిలిచి అన్నగా ఉంటూ వాడు చేసిన అఘాయిత్యాల గురించి చెప్పింది. అయితే అప్పుడే జీతికి ఓ షాక్ ఇచ్చారు చెల్లెళ్ళు. మేము కూడా ఆ నరకాన్ని చూసామని చెప్పారు. ఇక ఈ ముగ్గురు మాట్లాడుకునేటప్పుడు వీళ్ళ తమ్ముడు జెస్సీ వచ్చాడు. మీపై జరిగిన ఘోరాల గురించి నాకు కూడా తెలుసు. మీరు అమ్మా నాన్నలకు చెబితే నేను కూడా సపోర్ట్ చేస్తానని హామీ ఇచ్చాడు. కనీసం ఇంట్లో ఉన్న ఒక్క మగాడైనా తమ కష్టాలను అర్థం చేసుకున్నాడని అనుకున్నారు. ధైర్యంగా తల్లిదండ్రులకు మంజిత్ చేసిన దారుణాల గురించి చెప్పారు. పేరెంట్స్ తమకు అండగా ఉంటారని అనుకున్నారు. కానీ ఇక్కడే సీన్ రివర్స్ అయింది. కుటుంబం పరువు పోతుంది, ఈ విషయం గురించి బయట ఎక్కడా మాట్లాడద్దని బెదిరించారు. కానీ ఆ అక్క చెల్లెళ్ళు మాత్రం బెదరలేదు. ఏం జరిగితే అది జరుగుతుందని
2007లో వారు కేసు పెట్టారు. కానీ న్యాయం వెంటనే రాలేదు. కోర్టులు, వాయిదాలు, విచారణలు ఇలా 11 సంవత్సరాలు గడిచిపోయాయి. 2018లో చివరకు మంజిత్ ను కోర్టు దోషిగా తేల్చింది. ఈ ముగ్గురు అక్క చెల్లెలతో పాటుగా వీరి బంధువుల్లో మరో అమ్మాయిపై మంజిత్ ఎంత దారుణంగా అత్యాచారం చేశాడో తేలింది. అయితే కీరా కేసులో మాత్రం సాక్ష్యాల్లో వ్యత్యాసాల పేరుతో తీర్పు రాలేదు. కాస్తలో కాస్త న్యాయం జరిగిందని అనుకుంటుండగా వీరందరికీ 2018లో పెద్ద షాక్ తగిలింది. కెనడాలో జోర్డాన్ రూల్ అనే నిబంధన ప్రకారం 30 నెలల్లో విచారణ పూర్తవ్వాలి. కానీ ఈ కేసు 84 నెలలు పట్టింది. అందుకే మంజిత్ లాయర్లు స్టే ఆఫ్ ప్రొసీడింగ్స్ కోరారు. కోర్టు అంగీకరించింది. ఇలా మంజిత్ దోషిగా తేలినా శిక్ష మాత్రం పడలేదు. చివరకు అతడిపై అధికారికంగా కన్విక్షన్ కూడా నమోదు కాలేదు. ఇది పూణే సిస్టర్స్ జీవితంలో అతిపెద్ద దెబ్బ. కానీ వీరి వల్ల కెనడియన్ న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలు ప్రపంచానికి తెలిసాయి. పూణే సిస్టర్స్ కేసుతో లైంగిక వేధింపుల కేసులను చూసే జడ్జిలు బాధితుల మానసిక స్థితి, సామాజిక పరిస్థితులు, ట్రామా గురించి అర్థం చేసుకోకుండా తీర్పులు ఇస్తున్నారని విమర్శలు వచ్చాయి. దీంతో కెనడియన్ పార్లమెంట్ లో బిల్ C3 అనే చట్టం వచ్చింది. ఇకపై లైంగిక నేరాల కేసులు చూసే జడ్జిలకు ప్రత్యేక శిక్షణ తప్పనిసరైంది. బాధితురాలు ఎందుకు లేట్ గా వారికి జరిగిన అన్యాయాలపై మాట్లాడారో, ఎందుకు మౌనంగా ఉంటారో, వారు ఎంత ట్రామాకు గురవుతారో పరిగణలోకి తీసుకోవాలన్న రూల్ వచ్చింది. అంటే పూణే సిస్టర్స్ కు పూర్తి న్యాయం జరగకపోయినా వాళ్ళ పోరాటం వల్ల భవిష్యత్తులో వేలాది మంది బాధితులకు న్యాయం దొరికే మార్గం ఏర్పడింది. ఇక ఇది ఎలా ఉండగా 2023లో ఆల్బర్టాలో మంజిత్ పై మరో కేసులో తీర్పు వచ్చింది. ఈసారి పూణే సిస్టర్స్ కేసు కాదు. 1988లో ఓ చిన్నారిపై లైంగిక దాడి చేసిన కేసు అది. అప్పటికి ఆ అమ్మాయికి కేవలం 10 ఏళ్లు మాత్రమే. చాలా ఏళ్లు గడిచిన తర్వాత ఆమె బయటకొచ్చి కేసు పెట్టడంతో 2022లో కోర్టు మంజిత్ ను దోషిగా తేల్చింది. ఆ తర్వాత 2023లో అతనికి 6 నెలల జైలు శిక్ష పడింది. అంతేకాదు ఈసారి అతని పేరు అధికారికంగా నేషనల్ సెక్స్ అఫెండర్ రిజిస్ట్రీలో కూడా నమోదైంది. దీంతో నిందితుడికి శిక్ష ఆలస్యంగా పడినా పూణే సిస్టర్స్ కు ఇది కాస్త రిలీఫ్ ఇచ్చినట్లయింది. ఇలా పూణే సిస్టర్స్ బాధను, న్యాయ పోరాటాన్ని దగ్గర నుంచి చూసిన డైరెక్టర్ బాల్జిత్ సంగ్రా ఓ డాక్యుమెంటరీ తీశారు. అలా 2018లో బికాస్ వీఆర్ గర్ల్స్ అనే డాక్యుమెంటరీ వచ్చింది. మొదట ఈ డాక్యుమెంటరీ రిలీజ్ 2018లో జరగాలి. కానీ కోర్టు కేసు కారణంగా విడుదల ఆగిపోయింది. కానీ ఆ తర్వాత 2019 మేన హాట్ డాగ్స్ కెనడియన్ ఇంటర్నేషనల్ డాక్యుమెంటరీ ఫెస్టివల్ లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఇక చిన్నప్పటి నుంచి పడిన బాధ నుంచి బయటకు వచ్చిన జీతి పూణే తన జీవితాన్ని ద సైలెంట్ స్టోనింగ్ అనే పుస్తకం రాశారు. ఇందులో ఆమె చిన్నప్పటి బాధ, కుటుంబంలో ఆడవారిపై ఉన్న వివక్ష, తనలో వచ్చిన మార్పు, చివరకు తన కోసం ఎలా పోరాడిందో వివరించింది. ఒకవేళ పూణే సిస్టర్స్ కు తల్లిదండ్రుల నుంచి సపోర్ట్ వచ్చి ఉంటే వీరి కథ మరోలా ఉండేది. మరి వీరి జీవితంలో తప్పు ఎవరిది? మంజిత్ కు ఇంటిపై అధికారం ఇచ్చిన గురుదేవుదా? కూతుళ్లకు ఏ కష్టం వచ్చినా బయటకు చెప్పకూడదని చెప్పిన తల్లి నరేంద్రదా? చెల్లెలుగా చూసుకోవాల్సిన వారిపై పశువులా మీద పడిన మంజిత్? తప్పకుండా మీ ఒపీనియన్ కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.